లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉండొచ్చిన కవిత కూడా బయటకొచ్చి వాయిస్‌ని పెంచింది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ ఎత్తున వాయిస్‌ని పెంచట్లేదు అంటున్నారు. ఇప్పుడు కవిత గారి గురించి మాట్లాడటం అనేది ఆమె బెయిల్ మీద ఉన్నది పాపం. ఆమె మర్చిపోయినట్లది. హ్మ్. బెయిల్ మీద ఉండటం కూడా కేసు కొట్టేయలేదు. అవును. కాబట్టి ఆమె కూడా అది కూడా కొద్దిగా గమనించి వాయిస్ ఇస్తే బాగుంటది. హ్మ్. తెలంగాణ ప్రజలు తిరస్కరించిన పార్టీ, తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్న పార్టీ. వాళ్ళ దురాఘాతాలు, ఆ కుటుంబ దురాఘాతాలు 10 సంవత్సరాలలో చేసిన దురాఘాతాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు. తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మరి కవిత లాంటి వాళ్ళు ఇంకా మరి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే మీ నాన్న, నువ్వు, మీ అన్న, మీ బావ తెలంగాణ ట్యాంక్ బండ్ నడిబొడ్డు ట్యాంక్ బండ్ మీద మహిళల మీద, కండక్టర్ల మీద, మహిళా కండక్టర్ల మీద, ఆర్టీసీ కార్మికుల మీద మీ దమనకాండ. అంటే వస్త్రాలు ఒళ్ళు వగిలేటట్లు అర్థనాదాలు చెప్పించిన ఆడబిడ్డలను కొట్టిపించినవు చూడు నువ్వు. మర్చిపోయినవచ్చు. తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు కవిత గారు. మీరు చేసిన ఆడబిడ్డల మీద లాఠీ చార్జీలు కావచ్చు, మీరు ఎన్నికైన తర్వాత తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చేసిన దారుణాలు, మీరు ఎట్లయితే విద్యార్థి నాయకుల ఆత్మతర్పణలతో ఎట్లయితే అధికారంకి వచ్చింది, మర్చిపోయి గద్దెనెక్కి అహంకారంతోనే ఆడబిడ్డల మీద లాఠీచార్జీలు చూపించారు చూడు. ఏ ఆడబిడ్డ మర్చిపోలేదు, నిన్నైతే అసలుకే మర్చిపోరు. ఈ రాజకీయాలను కట్టిపెట్టి హాయిగా మంచిగా ఇంటికాడ రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే. అంటే మళ్ళీ బెయిల్ అయిపోతే కష్టం అవుతది రెస్ట్ తీసుకోవడానికనా? అంటే కొన్ని ఉండాలి ఇక లిమిట్స్. మరీ ఆ రకంగా చేసి కూడా ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలను అవమానించినట్టు తెలంగాణ మహిళని అవమానించిన ఆమె ఇప్పుడు ఏం కేసులో అరెస్ట్ అయింది ఆమె? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్. అంతేనా? దాని పదం అంటే భారతదేశం ప్రపంచం అంతా ఏం పదం వాడుతున్నది? బయట లిక్కర్ స్కామ్ అంటున్నారు, తెలంగాణలో సారా అంటున్నారు. అంటే ఇంకా 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 చెప్పుకోవడం ఒక తెలంగాణ మహిళలని అంటే సాకలైలమ్మ లాంటి ఒక వీరురాలుని స్మరించుకునే నేల, మల్లు స్వరాజ్యంని స్మరించుకునే ఈ నేల, రాణి రుద్రమదేవి డైనిస్ట్ ప్రపంచానికి ఒక ఏలిన నేల మీద నువ్వు రాజకీయాలు మాట్లాడడం అనేది వినడానికి ఇబ్బందికరంగా ఉంది కవిత గారు. ఇంకోసారి దయచేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఇంకేదన్నా ఉంటే జీవితము కుటుంబ జీవితం గడిపితే బాగుంటుంది. కేసీఆర్ చాలా సైలెంట్ అయినంటే ఫామ్ హౌస్ లో సైలెంట్ గా లేరు. ఆయన చక్రం తిప్పుతున్నారు. సెంట్రల్ లో ఉన్న నేతల్ని కలుస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. ఆ రెండు కలిసే ముందుకెళ్ళబోతున్నాయనే ఒక మాటలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అవినీతి మీద ఎంక్వైరీలు చేపిస్తుందో వాటికి భయపడి బీజేపీతో కలిస్తే బయటపడొచ్చు అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, అవినీతి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అవినీతి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళు ఒకటే తప్ప మాకు బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఏదన్నా ఉంటే కుమ్మక్క అయితే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కావాలి. కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని మరి ఎట్లా అల్లు అర్జున్ తీసుకొచ్చి పంపించినావు కదా జైల్లో? అనుకుంటే నువ్వు ఎంతసేపు అధికార పార్టీ ఉన్నప్పుడు అంటే ఒక రోజన్నా జైల్లో ఉంచాలనుకున్నా ఉంచిండ్రు. మరి అదే కేటీఆర్ కానీ కవిత గారికి కానీ ఇంకా వందల స్కాములు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీలో చేసినాయి. అది నేను చెప్పింది కాదు, గౌరవనీయ ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు అపరిచితుడు అనుముల రేవంత్ రెడ్డి గారు అప్పుడు చేసిన వాగ్దానాలు ఏంటి? ఉత్తర కుమార వాగ్దానాలు, ప్రగల్భాలు, అవి నిరూపించుకోమంటున్నాం. కాకపోతే మాకు అట్లా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదా. రెండు పార్టీలు ఒకటే. రెండోది ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళిండ్రు, ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకి వెళ్ళిండ్రు. రాక్షసులు ఎప్పుడు రాక్షసులు లంక నుంచే లంకకే పోతారు. రాక్షసులు ఎప్పుడు రాక్షసుల పార్టీకే పోతారు. ఇది రామరాజ్యం నిర్మించడానికి ఏర్పడ్డ పార్టీ, రాముడు వంశం ఉన్న పార్టీ. దీంట్లో కొద్దిగా నిజాయితీ పరులు, దేశభక్తులు రావాల్సిందే. చాలా మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.
కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతను అందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.